ఈడిస్తేనంటే ఎట్లా వెళ్తుంది ఆకాశానికి అట్లా స్పీడ్ రేంజ్లో ఉన్నాయండి. కానీ స్పీడ్ అయితే తగ్గకొచ్చింది. హైప్ మాత్రము మామూలుగా లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కాదు, పవర్ ఏందో చూపిస్తాడు. అన్న కత్తి పట్టుకున్న లుక్ ఎలా అనిపించింది? సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఆయన కత్తి పట్టుకుంటే ఎట్లా ఫైట్ చేసేది కానీ, ఆయన కత్తి తిప్పుడు కానీ, ఆయన చేసే విన్యాసాలు చాలా మందికి చాలా ఇష్టము. ఆయన స్టైలిష్గా తిప్పడం కానీ, ఆయన స్టైల్ కానీ. ఇంకొకటి, ఇన్ని రోజులు చేసిర్రు చూడు, ఆ సినిమాలు వేస్ట్ అండి. ఇప్పుడు వచ్చే సినిమా ఇది ఓజీ. ఆయనకు కరెక్ట్ మూవీ, కరెక్ట్ స్టోరీ అండి. ఇటువంటి స్టోరీలనే ఎంచుకోవాలి ఈయన. ఎందుకంటే ఇలాంటి మాస్ ఎంటర్టైనర్లు మాస్కు సంబంధించినవే బాగుంటాయి ఆయనకి. వేరే వేరే విధాలుగా పోతే ఆయనకు అంత హైప్ ఉండదండి. నిజంగా చెప్తున్నా. మొన్న హరిహర వీరమల్లు అని తీసిండు. ఏముందండి, అది ఒక స్టోరీ ఇది ఒక స్టోరీ కలిపి అంత ఏమనిపించలే. కానీ ఓజీ ఒక ప్రభంజనం, ఒక హిస్టరీలో నిలిచిపోతుందండి. మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పక్క రాసి పెట్టుకోండి. నిజంగా కలెక్షన్ల పరంగా కూడా డైలీ 250-300 కోట్లు పక్కా వస్తాయి. సాంగ్స్ ఎలా అనిపించాయి మరి? సాంగ్స్ అయితే కొత్తగా అనిపిస్తున్నాయి. ఇట్లాంటి సాంగ్స్ మనము హాలీవుడ్లో కానీ, ఇంకోటి బాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కూడా లేవు, హాలీవుడ్లోనే వినేటోళ్ళం. అంటే ఒక ఇంగ్లీష్ మాదిరిగా కొద్దిగా తెలుగు జర బాగుంది ఓజీ. ఇంకొకటి ఇందుట్లో విలన్ క్యారెక్టర్ చాలా బాగుందండి. ఒక వ్యక్తికి ప్రత్యర్థి ఎట్లా ఉండాలంటే, ఈయననే ఒక బలాఢ్యుడు అయితే ఆయనకంటే ఒక బలాఢ్యుడు ఉండాలి. ఏంటంటే ప్రత్యర్థి కొట్లాడేటోడు ఎట్లుండాలంటే ముందల మనకు తగ్గట్టు ఉండాలి. అంతకు మించి ఉన్నాడు. కొత్త విలన్ ఉన్నట్టుండు. చాలా బాగా అనిపిస్తుంది. మొన్న ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. యూట్యూబ్ని మొత్తం షేక్ చేస్తుంది అని చెప్పాలి. సుజిత్ అన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ అన్న, మీకు సెల్యూట్ చేస్తున్నా. ఈ పవర్ స్టార్ని ఈ రేంజ్లో చూపాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్కి బుద్ధి చెప్తున్నాడు అన్నట్టు. ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటారు సినిమా మొత్తం ఓవరాల్? ఇది రిలీజ్ అయిన రోజు చెప్తానండి. ఎందుకంటే ఎంతవరకు వస్తే బాగుంటుందని అవన్నీ ఊహలండి అంతే. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు కూడా 1000-1,00,000 కోట్లు అన్నారు. వచ్చినాయా? ఏదైనా సరే మనం ఆ రోజు రిలీజ్ అయిన రోజు మాట్లాడాలి. ఏదో గాలికి అరిచినామా అంటే కుదరదు కదా.